అకాల వర్షాలకి తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈసీ అనుమతితో సమావేశమైన కేబినెట్ 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. బోనస్ ఇవ్వడంతో ఖజానాపై ఒక్కో సీజన్కి 2000 కోట్ల భారం పడుతుందని మంత్రిమండలి అంచనా వేసింది. సేకరించిన ధాన్యానికి 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రులు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు మంత్రులు వెల్లడించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వివరించారు. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజుల లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్ లో వేయటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో ఇంత అడ్వాన్స్ గా పండిన పంటని ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేదు. ధాన్యం కొనుగోళ్లు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సహా తదితర అంశాలపై కేబినెట్లో సుమారు 3 గంటలకు పైగా చర్చ జరిగింది. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ నిర్ణయం వల్ల ఒక్కో సీజన్కు ప్రభుత్వంపై 2000 కోట్ల రూపాయల భారం పడుతుందని మంత్రిమండలి అంచనా వేసింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు భోజనం కోసం ఏటా సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాబోయే సీజన్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం స్కూల్లో మిడ్ డే మీల్ కోసం కానివ్వండి, హాస్టల్స్ రన్ చేయడం కోసం కానివ్వండి, 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చే స్కీమ్ కానివ్వండి, ఇవి నడపాలంటే సుమారుగా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ బియ్యం ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అని ఒక నిర్ణయంతో సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా తెలియజేస్తున్నాం. నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపారని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులు నకిలీ విత్తనాలపై మోసపోవద్దని, కొనుగోలు చేసిన రసీదు దగ్గర పెట్టుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో, నకిలీ విత్తనాలు అమ్ముతారో, నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రెసిప్ట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా ఎవరైతే రైతన్నలు లూజు విత్తనాలు కొనొద్దని, ఎవరైతే అఫీషియల్ గా కంపెనీల దగ్గరే కొనాలని కొన్న రైతన్నలు ఆ రిసీట్లు పంట అయిపోయేంత వరకు భద్రంగా ఉంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని కేబినెట్ గాని నిర్ణయించి అధికారులకి ఆ రకమైన సందేశాలు చేరవేసే విధానాన్ని తీసుకెళ్లాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. రైతు రుణమాఫీపై ప్రతిపక్ష నేతలవి అర్థం లేని రాద్ధాంతాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని తెలిపారు. రైతుల గురించి ఎవరన్నా అడగాలి. మా జిల్లాలో చూసుకున్నాం, నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్ లో డబ్బులు వేసాం. కాకపోతే తెలంగాణకు అలాంటి కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు ఆల్టర్నేట్ వర్షాలు రావడంతో ధాన్యం సేకరణ కొద్దిగా మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసి వారం 10 రోజులని పూర్తి చేయాలని చెప్పి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకని నిన్న మొన్న ఏదో ధర్నాల పేరు మీద డ్రామాలు చేసిండ్రు. వాళ్ళ రైతుల గురించి ఏం చేసిందో తెలుసు. ఇలా మా ముఖ్యమంత్రి మేము ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ కూడా చేయబోతున్నాం.